హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ కొనబుద్దుల. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోని ఎక్సర్సైజ్ 1Dలోని 1 to 7 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టుడే మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే టుడే మనకి మన స్టూడెంట్స్కి, అలాగే మా ఫ్రెండ్స్కి, అలాగే యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు క్లియర్గా అర్థమైనట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, నానాజీ గొన్నాబుద్దుల అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ప్రాబ్లమ్ నెంబర్ 8. Find the pole of 3x plus 4y minus 45 equal to 0 with respect to circle x square plus y square minus 6x minus 8y plus 5 equal to 0. And also 9th one. Find the pole of x minus 2y plus 22 is equal to 0 with respect to circle x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. Here two problems, problem number 8 and problem number 9. ప్రాబ్లం నెంబర్ 8 అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాబ్లం నెంబర్ 9 అనేది మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఫైండ్ ద పోల్ ఆఫ్ 3x plus 4y minus 45 equal to 0 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ యొక్క దృష్ట్యా 3x plus 4y minus 45 0 is equal 0 అనే పోల్కి మనం ఈక్వేషన్ ఆఫ్ పోలార్కి పోల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం లెట్ p of x1, y1 be any point on the circle. సో p of x1, y1 అనే పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఫస్ట్ ఈక్వేషన్. ఆల్రెడీ మన ఈక్వేషన్ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పోల్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. సో కోఇన్సిడెంట్ లైన్స్ అయితే కండిషన్ మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అప్లై చేసి x1 వాల్యూ y1 వాల్యూ అప్లై చేస్తాం. ఇది ఒక ప్రాసెస్. అనదర్ ప్రాసెస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుస్తుంది. డైరెక్టర్ ఫార్ములా అంటే ప్రాసెస్ చేయకుండా డైరెక్టర్ మనం ఫార్ములా బేసిస్లో చేస్తే ప్రాబ్లం అనేది కొద్దిగా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ప్రతిదీ వాళ్ళకు. అంటే ఫార్ములాను మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బేస్ మీద ఒక ప్రాబ్లం చేసాం కాబట్టి అదే ప్రాసెస్లో ఈ ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తాం, పాయింట్ ఆఫ్ పోల్ కూడా మన అదే ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈ టూ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ చేసినా పర్లేదు, ఫస్ట్ ప్రాసెస్ చేసినా పర్లేదు, సెకండ్ ప్రాసెస్ చేసినా పర్లేదు. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాసెస్లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి అదే ప్రాబ్లంలో చెప్తాను. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ సర్కిల్ ఈజ్ x square plus y square minus 6x minus 8y plus 5 equal to 0. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి 2z is equal to minus 6, 2f is equal to minus 8, c is equal to 5. So g is equal to minus 3, f is equal to minus 4. So center c of minus g comma minus f is equal to 3 comma 4. Radius r is equal to g square plus f square minus c root of, that means g square means minus 3 square 9 plus f square means 4 square 16 minus c value is 5. So 9 plus 16 is 25. 25 లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రూట్ 20. ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ is 3x plus 4y minus 45 equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ మనం lx plus my plus n is equal to 0తో కంపేర్ చేయాలి. lx plus my plus n is equal to 0తో కంపేర్ చేస్తే here l is equal to 3, m is equal to 4, so n is equal to minus 45. l is equal to 3, m is equal to 4, n is equal to minus 45. Therefore point of a pole or point of contact p of x comma y is equal to, formula is minus g plus lr square by lg plus mf minus n comma minus f plus mr square by lg mf minus n. డైరెక్ట్ మనం ఫార్ములా అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో కూడా యూజ్ చేసాం. ఆ ఒక్క ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోగలిగితే పాయింట్ ఆఫ్ పోల్ కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ వాల్యూ. సో జీ వాల్యూ ఈజ్ -3, -g value is 3.
3 plus L means 3 into R value is root 20, R square value is 20, square की root की cancel whole by L 3 into G value is minus 3 plus M value is 4 into F value is minus 4 minus N value is minus 45, minus into minus is plus 45, comma minus F is F value is minus 4 minus F value is 4 plus M value 4 into R value 20, R square value 20 by same 3 into minus 3 plus 4 into minus 4 plus 45. So 3 plus 320 is a 60 by minus 9 minus 16 plus 45, comma 4 plus 80 by minus 9 minus 16 plus 45. So 3 plus 60 by minus 16 minus 16 minus 9 minus 25 లో plus 45 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 20, comma 4 plus 80 by same 20. So cancellation చేస్తే 21 0 23 0 21 0 24 0. So 3 plus 3 comma 4 plus 4, 3 plus 3 comma 4 plus 4, 3 plus 3 is 6, 4 plus 4 is 8. So the pole is 6 comma 8, the pole is 6 comma 8. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డ్రా చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ మనం సెంటర్ రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఏ పోలార్ రాసుకుని దాన్ని ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0తో కంపేర్ చేస్తే ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫోల్డ్ ఫార్ములా మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. ఈ వాల్యూస్ అనేవి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అలాగే మనకి 4 మార్క్స్లో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. Next to problem number 7. Find the pole of x minus 2y plus 22 equal to 0 with respect to circle. So same process చేస్తారు. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ రాసేసి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ విత్ x minus 2y plus 22 is equal to 0. దాని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే n is equal to 1, m is equal to minus 2, n is equal to 22. సో ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ 4లోని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఈజ్ 2, -3 వస్తుంది. 2, -3 ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10 అండ్ ప్రాబ్లం నెంబర్ 11. మనకి ప్రాబ్లం నెంబరు 10 అండ్ ప్రాబ్లం నెంబర్ 11 ఆర్ ఈక్వల్, సేమ్ క్వశ్చన్స్. 1 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోండి. సో దట్ ద పాయింట్స్ -6, 1 and 2, 3 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ with respect to the circle x square plus y square minus 2x plus 2y plus 1 is equal to 0. Conjugate means సేమ్ సర్కిల్ గుండా మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి పాస్ అవుట్. ఫస్ట్ మనం దీన్ని 2 ప్రాసెస్లో సాల్వ్ చేయొచ్చు, డైరెక్ట్ ప్రాసెస్ లేదా మనం ప్రాబ్లమేటిక్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డ్రా చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్కి ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఎనీ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈస్ S1 is equal to 0. S1 means x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్లో మనకు రిమైనింగ్ పాయింట్ కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిమైండర్ వాల్యూ కానీ 0 వస్తే దీస్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రాసెస్. అనదర్ ప్రాసెస్ మనకి ఆల్రెడీ జనరల్ ఈక్వేషన్లో చెప్పుకున్నాం. నోటేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్లోనే S1 అంటే ఏంటి, S11 అంటే ఏంటి, S12 అంటే ఏంటి. S12 మీన్స్ ఆ 2 పాయింట్స్ని ఎట్ ఏ టైం మనకు సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రిమైండర్ వాల్యూ కానీ 0 వస్తే ఈజ్ ఆల్సో ఏ కాంజుగేట్. సో ప్రాసెస్కి వెళ్దాం. 10th one ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్
x square plus y square minus 2x plus 2y plus 1 is equal to 0. 1 is equal to 0. Given points are given points are minus 6 comma 1 and 2 comma 3. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాసాం, పాయింట్స్ నోట్ చేసుకున్నాం. సో నోటేషన్ ఆఫ్ S11, if the points are conjugative, then S11 equal to, the points are conjugate, then S12 equal to 0. The points are conjugate, then S12 equal to 0. మనకి పాయింట్స్ అనేవి కాన్జుగేట్ అయితే S12 వాల్యూ అనేది 0 రావాలి. We know that S12 means x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c is equal to 0 plus c అని S12 means x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c అని. ఈ వాల్యూ కానీ మనకి S12 వాల్యూ మనకి 0 కానీ వచ్చింది అనుకోండి, పాయింట్స్ ఆర్ కాన్జుగేట్. సో సబ్స్టిట్యూట్ ద అబోవ్ పాయింట్స్. x1 means minus 6, x2 means 2 plus y1 means 1, y2 means 3 plus here 2g is equal to minus 2, g is equal to minus 1. So minus 1 into x1 minus 6, x2 2 plus 2f is equal to 2, f is equal to 1, 1 into y1 means 1, y2 means 3 plus c value is 1. This implies 6 2s are minus 12, 1 into 3 3, minus into minus plus 1 into 6 6, minus into plus is minus, 1 into 2 2, 1 plus 3 4, 4 into 1 is 4 plus 1. This implies minus 12 minus 2 minus 14, 3 plus 6 9, 9 plus 1 10, 10 plus 4 14. So plus 14 minus 14 0 equal to 0. Therefore the points are conjugate. ఇప్పుడైతే మనకి రిమైండర్ వాల్యూ 0 వచ్చిందో పాయింట్స్ ఆర్ కాన్జుగేట్. ఓకే, ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ రాస్తాం, ఇచ్చినటువంటి 2 పాయింట్స్. ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాన్జుగేట్ దెన్ S12 ఈక్వల్ టు 0. We know that S12 means x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c. Substitute the above values in this formula value apply చేస్తే మనకి రిమైండర్ వాల్యూ కానీ 0 వస్తే is called conjugative. సేమ్ ప్రాబ్లం నెంబర్ 11 కూడా సేమ్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డ్రా చేయండి, పాయింట్స్ నోట్ చేయండి. S12 వాల్యూ మనం 0కి ఈక్వల్ చేయాలి. S12 వాల్యూ 0 వస్తుందని చూడండి. S12 వాల్యూ కానీ 0 అయితే ద పాయింట్స్ ఆర్ కాన్జుగేట్ అని అప్లై చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12 అండ్ 13. ప్రాబ్లం నెంబర్ 12 అండ్ 13 మనకి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దిస్ టైప్ ఆఫ్ మోడల్స్. ఇక హియర్ 2 లైన్స్ ఆర్ కాన్జుగేట్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనిలో మనం 2 ప్రాసెస్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏదైతుందో ఆ ఈక్వేషన్ రిమూవ్ చేసి రిమైనింగ్ ఈక్వేషన్ సర్కిల్ తీసుకొని పాయింట్ ఆఫ్ వ్యూ 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆర్బిటరీ కాన్స్టెంట్ మీన్స్ కే.
ఆర్బిటరీ కాన్స్టెంట్ అక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మనం ఆ వాల్యూ ఉన్నటువంటి లైన్ని రిమూవ్ చేసేయండి. రిమైనింగ్ లైన్ ఈజ్ ఇన్ 2x + y + 5 = 0 ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఆ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని ఆ లైన్ని తీసుకొని ఫోల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చినటువంటి ఫోల్ వాల్యూని మనం లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. లైన్లో సబ్స్టిట్యూట్ చేసి 0కి ఈక్వల్ చేస్తే కే వాల్యూ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక లైను అండ్ సర్కిల్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోల్ ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ అదే ప్రాసెస్లోని మనకి ఏదైతే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ ఉన్నటువంటి ఈక్వేషన్ రిమూవ్ చేసి రిమైనింగ్ లైన్కి సర్కిల్కి పాయింట్ ఆఫ్ ఫోల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చినటువంటి ఫోల్ వాల్యూని రిమైనింగ్ ఈక్వేషన్ రిమూవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏదైతుందో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం 0కి ఈక్వల్ చేసినట్లయితే కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఆల్రెడీ ఫస్ట్ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను సెకండ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ప్రతి క్వశ్చన్ కూడా నేను 2 మోడల్ చెప్తున్నాను. ఒక మోడల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అనదర్ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ మోడల్ అయితే మీకు ఈజీగా ఉందో ఆ మోడల్లో సాల్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x² + y² - 2x - 4y - 4 = 0. -4 = 0. సో జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. 2z = -2, 2f = -4, c = -4. సో g = -1, f = -2. నెక్స్ట్ గివెన్ లైన్స్ ఆర్ the lines is kx plus 3y minus 1 is equal to 0, and another line 2x plus y plus 5 is equal to 0. Equation number 1 and equation number 2. From equation 1 and 2 on మనం first line L1x plus M1y plus N1 is equal to 0. Second line L2x plus M2y plus N2 is equal to 0 తో కంపేర్ చేస్తే here L1 is equal to k, M1 is equal to 3, N1 is equal to -1, and also L2 is equal to second line 2, M2 is equal to 1, and N2 is equal to 5, N2 is equal to 5. If the two lines are conjugate, then r² into L1 L2 plus M1 M2 is equal to L1G plus M1F minus N1 into L2G plus M2F minus N2. If the two lines are conjugate, then condition is r² into L1 L2 plus M1 M2 is equal to L1G plus M1F minus N1 into L2G plus M2F minus N2. ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కే వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మెథడ్, లేదా మనం ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ మెథడ్లో సాల్వ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ r² మీన్స్ రేడియస్. ఇక్కడ రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు. r is equal to 1 plus 4, c value plus 4. So root 9 means 3. So r value is 3, r² value is 9. 9 into L1 L2. L1 is k, L2 is 2. K into 2, 2k. M1 M2, 3 M1. M2 value is 1. 3 into 1 plus 3 is equal to L1. L1 means k. K into G. G value is -1 plus M1 value 3 into F value -2 minus N1 -1, minus into minus is +1 into remaining L2G. L2 is 2 into G value -1 plus 3 into F value M2 value is 1 into F value
f value is minus 2 minus n2 value is minus 5. So 9 into 2k plus 3 is equal to minus k minus 6 plus 1 into minus 2 minus 5. So 9 into 2k plus 3 equal to minus k into minus 5 into minus 2 minus 5 minus 9. So both side 9 की cancel. 9 की 9 cancel చేస్తే మనకి 2k plus 3 is equal to ఈ మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 5. సో ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్ని ఒక సైడ్ రిమైనింగ్ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని ఒక సైడ్. సో 2k ప్లస్ కే ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ అవుతుంది. 2k నుంచి కే సపరేట్ చేస్తే కే ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 ఈజ్ 2. దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు 2. సో కే వాల్యూ మనకి 2. వన్స్ అగైన్ మళ్ళీ చూడండి, ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డ్రా చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డ్రా చేయడానికి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. గివెన్ లైన్స్ ఇచ్చినటువంటి 2 లైన్స్ అప్లై చేసుకోండి. 2 లైన్స్ అప్లై చేసి ఇక్కడ 2 లైన్స్ ఫస్ట్ లైన్ని L1 M1 N1ని, సెకండ్ లైన్ L2 N2 N2 అని అప్లై చేస్తాం. ఇఫ్ 2 lines are consecutive then condition is r² into L1 L2 plus M1 M2 is equal to L1G plus M1F minus N1 into L2G plus M2F minus N2. ఈ ఫార్ములాని టోటల్ వాల్యూస్ అప్లై చేసుకుంటే మనకి కే వాల్యూ అనేది 2 వస్తుంది. సేమ్ సెకండ్ ప్రాబ్లం కూడా, ప్రాబ్లం నెంబర్ 13 కూడా మీరు ఇదే మెథడ్లో సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రోమన్ నెంబర్ 1లోని ప్రాబ్లం నెంబర్ 14 and 15. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the points 1, 3 and 2, k are consecutive with respect to circle x² plus y² is equal to 35. Problem number 1. Second one, find the value of k if the points 4, 2 and k, minus 3 are consecutive with respect to the circle x² plus y² minus 5x plus 8y plus x is equal to 0. ఆల్రెడీ మనం కాన్సిక్యూటివ్ పాయింట్స్ అంటే ప్రూవ్ చేసాం. S1 వాల్యూ కానీ 0 మనం ప్రూవ్ చేసినట్టయితే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాన్సిక్యూటివ్. ఇక్కడ కొన్ని కండిషన్ ఏంటంటే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాన్సిక్యూటివ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. అక్కడ మనం సర్కిల్లో 2 పాయింట్స్ అప్లై చేసినప్పుడు రిమైండర్ వాల్యూ 0 అయితే ఇస్ కాల్డ్ ఏ కాన్సిక్యూటివ్ అని రైట్ చేసాం. ఇక్కడ మనం 0కి ఈక్వల్ చేసి, అంటే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాన్సిక్యూటివ్ దెన్ S12 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసి మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం నెంబర్ 14. Equation of a circle. Equation of a circle is x² plus y² minus 35 equal to 0. 35 equal to 0. Points are given. Points 1, 3 and 2, k. 1, 3 and 2, k. If the points are conjugate then we know that S12 equal to 0. S12 means x1 x2 plus y1 y2 minus 35 equal to 0. So substitute above this values in this formula. X1 means 1, x2 means 2 plus y1 means 3, y2 means k minus 35 equal to 0. So 1 into 2, 2, 3 into k, 3k minus 35 equal to 0. So 2 లోంచి minus 35 subtract చేస్తే minus 33. 3k minus 33 equal to 0. Minus 33 is equal to 3k is equal to 33. So k is equal to 33 by 3. 3 1 0, 3 11 0. So k is equal to 11. K is equal to 11. Okay.
మనకి కాన్సిగేట్ని ప్రూవ్ చేయాలంటే S12 వాల్యూ జీరో అని ప్రూవ్ చేయాలి. కాన్సిగేట్ దెన్ ద వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. S12 వాల్యూ జీరోకి ఈక్వల్ చేసి మనం K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ప్రాబ్లమ్ నెంబర్ 14. టుడే క్లాస్లోని లాస్ట్ ప్రాబ్లం. Problem number 15. Equation of a circle. Equation of a circle is x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. Given points are points is 4, 2 and k, minus 3. If the points are conjugate, then we know that S12 equal to 0. S12 means x1 x2 plus y1 y2 plus g into g means minus 5 by 2 into x1 plus x2 plus f into f means 4 into y1 plus y2 plus 6 equal to 0. Substitute the above values in this formula. X1 value is 4, x2 value is k, plus y1 value is 2, y2 value is minus 3, minus 5 by 2 into x1 4, x2 plus k plus 4 into y1 2, y2 minus 3 plus 6 equal to 0. So 4 into k, 4k, 2 into minus 3, minus 6, minus 5 4 is 20 by 2 plus into minus 5 into k by 2 minus 5k by 2 plus 2 plus 3, 2 లోంచి minus 3 సబ్ట్రాక్ట్ చేస్తే minus 1 into 4 minus 4 plus 6 is equal to 0. 2 1 0, 2 10 0. So 4k minus 5k by 2, 4k minus 5k by 2, minus 6 minus 10 minus 16, minus 16 minus 4 minus 20, minus 20 లోంచి మనం plus 6 సబ్ట్రాక్ట్ చేస్తే minus 14 equal to 0, minus 14 equal to 0. So 2 into k, 2 into 4k, 8k minus 5k, 224 z, 214 z, 28 equal to 0. Whole by 2 ఉంటుంది, 2 అనే టర్మ్ ఈజ్ whole by 2. ఎల్సిఎం అప్లై చేస్తే 2 into 4k 8k, 2 క్యాన్సిల్ 5k, 2 into 14 28 equal to 0. సో 2 అనే టర్మ్ మనకి డివైడ్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ అవుతుంది 0 into ఎనీథింగ్ ఈజ్ 0. 8k లోంచి మనం 5k సబ్ట్రాక్ట్ చేస్తే 3k minus 28 equal to 0. So 3k is equal to 28, k is equal to 28 by 3. This is the k value.